ఆదివాసీ ప్రాంతాల్లోని గిరిజనుల కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పీసా చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాజవొమ్మంగి తహసీల్దార్ అల్లు సత్యనారాయణ పేర్కొన్నారు. అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలం చెరువు కొమ్ముపాలెం గ్రామ పంచాయతీ ఆవరణంలో బుధవారం ఉదయం తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ లోకుల యాదగిరీశ్వరరావు సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పీసా గ్రామ సభ సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంకు రంపచోడవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంబేద్కర్ హాజరయ్యారు. ముందుగా అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గత కొన్ని రోజులుగా అనివార్య కారణాల రీత్యా వాయిదాలో ఉన్న పీసా చట్టం వైస్ ప్రెసిడెంట్ కార్యదర్శుల నియామక ఎన్నికను వారి సమక్షంలో దిగ్విజయంగా పూర్తి చేశారు. అనంతరం నూతనంగా ఎన్నికల చెరువు కొమ్ముపాలెం వైస్ ప్రెసిడెంట్ కార్యదర్శులకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంబేద్కర్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీసా చట్టం అమలుకు ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ దాసరి నాగేశ్వరరావు, ఎంపీటీసీ మినవల్లి సుబ్బారావు, రంపచోడవరం మార్కెట్ కమిటీ సభ్యురాలు గట్టి మాణిక్యం, జనసేన పార్టీ నాయకులు మడకం రాజు, గ్రామ ప్రజలు తదితరులు హాజరయ్యారు. మీటింగ్ ఉద్దేశం ఏంటంటే పీసా చట్టం అనేది ఒక మహత్తరమైనది. అంటే ఇది ఒక ట్రైబుల చట్టం అన్నమాట. పీసా అంటే ఈ చట్టాన్ని మనం చాలా సక్రమంగా వినియోగించుకోవాలి. వినియోగించినప్పుడు మనకి లబ్ధి చేకూరుస్తుంది. దానివల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇప్పుడు మనకైనా ఇక్కడ మన గ్రామ పంచాయతీ అయినా వర్కులు జరగాలన్నా వీళ్ళంతా తీర్మానం చేసుకుని అది మంచిదా కాదని చర్చించుకున్న తర్వాతనే ఒక పనులు జరుగుతాయి. కాబట్టి నాకు ఈ యొక్క పంచాయతీ కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కూడి వచ్చిన నాతోటి తల్లిదండ్రులకు, అక్క చెల్లెలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈ పీసా చట్టం అనేది మనకందరికీ వర్తిస్తుందండి. ఏంటంటే గ్రామంలో ఏం జరిగినప్పటికీ ఏమైనప్పటికీ కూడా మనకు తీర్మానం లేకుండా మరి ఎక్కడికి పైకి అనేది వెళ్ళదండి. తీర్మానం చేసే మరి పెద్దల ద్వారా తీర్మానం చేసిన తర్వాత సంతకాలు పెట్టిన తర్వాతనే ఏదైనా జరుగుతుందంటే అమలు అవుతుంది కూడా. మరి ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నేను మరి ఒక్కసారి రుణపడి ఉండి మీకు అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు చిత్తుపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో పీసా గ్రామంలో జరిగింది. పీసా గ్రామంలో చిత్తుపాలెం పీసా గ్రామం జరిగింది. వెలగలపాలెం, నాటిపాలెం, చిత్తుపాలెం 3 ఏళ్ళు కలిపి సుమారు 511 ఓటర్స్ ఉన్నారు. ఇందులో కాగా ఎస్టీ ఓటర్స్ 558, టోటల్ ఓటర్స్ నాన్ ఎస్టీ ఓటర్స్ 555, మొత్తం ఓటర్స్ 11. ఇందులో భాగంగా ఈరోజు 448 ఓటర్స్ మొత్తం ఓటర్స్ రాగా అందులో ఉపాధ్యక్షుడు పీసా ఉపాధ్యక్షుడు భూములు కలుపుతుంది. పీసా కార్యదర్శిగా మంటల రామకృష్ణ గారిని ఎంపిక చేయడం జరిగింది గ్రామ సభలో. ఈ గ్రామ సభ ముందు 7 సార్లు వాయిదా వేయబడింది. అయినప్పటికీ 8వ సారి ఎస్టీసీ గారు ఆధ్వర్యంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ గారు, అలాగే గ్రామ పెద్దల సర్పంచ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, అలాగే గౌరవ ఎంపీ సభ్యులు గారు, గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈ గ్రామ సభలో చేపట్టడం వల్ల ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా మనకు సనాతకృష్ణ వారిని ఇంటర్వ్యూ చేయడం. ఓకే సార్. కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గరగా సంవత్సర కాలం అవుతుండగా నేటికి గిరిజన ప్రాంతాల్లో రైతాంగానికి ఏ విధంగా సహాయపడలేదని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఆరోపించారు. రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు కేంద్రాల ద్వారా కొనకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయిందన్నారు.